ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 20వ తేదీ సోమవారం రోజున మీకు మీ జీవితంలో జరగబోయేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయంలో మీరు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని విషయాలకు ఈ రోజున అకస్మాత్తుగా ఒక జవాబు అనేది దొరకబోయేటువంటి రోజండి. మీరు నమ్మకంగా ఏ విషయంలో అయితే ఎక్కువగా అది ఎంత కూడా సక్సెస్ అవుతుంది అనేసి అనుకుంటూ దాని యొక్క సక్సెస్ చేయలేక చాలా రోజులుగా డీలా పడిపోయినటువంటి ఒక విషయంలో మీరు ఈ రోజున ఒక సక్సెస్ను సాధించుకోబోతున్నారు. అయితే ఒక్క క్షణము అనేది ఆలోచించండి. నెలలుగా లేదంటే బహుశా ఎన్నో ఏండ్లగా మీ యొక్క మనసులో ఒక బలమైనటువంటి ఏదో ఒక విధమైనటువంటి కోరిక అనేది తీరనటువంటి కళ్ళు అనేవి ఉంటాయండి. అవి అంతా కూడాను ఇలా మిగిలిపోయి ఉండవచ్చు. అయితే మీరు ఎప్పటికైనా కానీ వాటి గురించి ఆలోచించారా? ఇప్పటి వరకు కూడాను ఎప్పుడైనా కానీ ఈ రోజున మీ యొక్క కళ అనేది నిజమైతే బాగుండు, అయినా మీ యొక్క తలరాత అనేది ఏ విధంగా మారుతుందా, ఈ సంతోషాన్ని నేను ఏ విధంగా అనుభవించేటువంటి యోగము అనేది నాకు అసలు ఈ యొక్క జన్మకు ఉందా అని మీరు ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి క్షణాలు ఉన్నాయి. అయితే ఇది అంతా కూడా మీ యొక్క ఓపికకు ఎక్కువ, అంటే మీకు ఉన్నటువంటి శ్రద్ధకు ఓపికకు భగవంతుడు పెట్టినటువంటి పరీక్షగా కాబోయేటువంటి ఆ యొక్క పరీక్షలన్నీ కూడా ఈ రోజున నెగ్గేటువంటి రోజు. ఎందుకంటే మీ జీవితంలో ఊహించని మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. అసలు దీని అంతటికి గల కారణం ఏంటి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కంచికామాక్షి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు సహదేవుడు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన యొక్క గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు పెట్టిన సమస్యలకైనా మన యొక్క గురువు వచ్చే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే విత్ ఇన్ డేలోనే లభిస్తుందండి. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, వృక్ష నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి అధిపతి శుక్రుడు. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైన రోజుగా అయితే అసలు పరిగణించకండి. అది అంతా కూడాను అసాధారణమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోబోతుంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక్క క్షణం అంతా కూడా స్తంభించబోతుంది. మీరు ఎప్పటి నుండో కూడా ఎంతో కాలంగా, చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక విషయం హఠాత్తుగా ఊహించని విధంగా కూడా మీ కళ్ళ ముందు నిజం కాబోతుంది. మీరు విన్నది నిజమే, 100% నిజం. మరి ఈ మధ్యాహ్నం 2 గంటల సమయానికి మీ యొక్క జీవితంలో ఒక మహా అద్భుతము అనేది జరగబోతుంది. అసలు ఆ యొక్క విషయం ఏమిటి, ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతుంది, ఈ సుదీర్ఘ నిరీక్షణ ప్రకృతి ఏ విధంగా మీకు ముగింపు పలకబోతుంది, ఈ రోజున మీకు ఉన్నటువంటి గ్రహ సంచారాలు మీకు అసలు ఏం చెప్పబోతున్నాయి అనేది ఈ వీడియో మేమైతే క్షుణ్ణంగా తెలియజేయబోతున్నామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినడానికి అయితే ప్రయత్నించండి. అయితే గ్రహాల యొక్క మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం గమనించినట్లయితే ఈ రోజున మీ యొక్క గ్రహచార పరిస్థితి అనేది గమనిస్తే ఈ రోజున చంద్ర భగవానుడు మీ యొక్క రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. మరి ఈ రోజున చంద్రుడు మీకు, అంటే చంద్రుని యొక్క ప్రభావం అనేది చాలా బలంగా కనిపిస్తుంది. కాబట్టి అలాగే గురుగ్రహం యొక్క ప్రభావం అనేది కూడా అమృత దృష్టి ప్రభావం వల్ల కూడా గట్కేసరి యోగం వంటి ఫలితాలు కూడా మీకైతే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఆకాశంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 10వ స్థానం, అంటే దిగ్బలంగా ఉంటూ మీ యొక్క లాభస్థానంపై బలోపేతం చేయబడబోతున్నాడు. అలాగే రాహు యొక్క ప్రతికూల నీడలను కూడాను తొలగించేసి భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేసే విధంగా కనిపిస్తుందండి. ఇలాంటి గ్రహాల యొక్క కలయిక వల్ల ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు, అలాగే మీరు కంటున్నటువంటి కళలు అకస్మాత్తుగా ఈ యొక్క విషయాలన్నీ కూడాను పునర్జీవనం పోసుకొని మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. మరి అసలు ముఖ్యంగా మీకు ఏ విషయాలు అత్యంత గొప్పగా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీలో తెలియనటువంటి ఒక బలహీనత కూడా ఉంటుందండి. మీతో ఎంతటి కష్టాన్ని అయినా కానీ భరించేటువంటి ఓపిక అనేది ఉంటుంది, కానీ నిరీక్షణకు మాత్రం మీరైతే వెయిట్ చేయలేరు. ఏదైనా పని అనేది ఆలస్యం అయింది అనుకోండి, మీ మనసు విలవిల్లాడిపోతూ పైకేమో ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడాను
లోపల ఒక అగ్నిపర్వతం లాగా మీరైతే ఎప్పుడూ కూడాను మదన పడుతూ ఉంటారనమాట. ఎవరికైనా కానీ మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అదే సమయంలో అవతల వారు కూడాను మీకు ఇచ్చినటువంటి మాటలను తప్పితే కూడాను సహించలేరు. మీ జీవితంలో చాలా విషయాలు అంత తేలిగ్గా దొరకలేదు. అదే ప్రతి దానికోసము మీరు ఎంతో పోరాడారు అనేది కూడా భగవంతుడికి మాత్రమే తెలుసు. అయితే మీరు ఏదైనా కానీ ఒక రంగంలోకి దిగితే ఆలస్యమైనటువంటి విషయాలన్నిటినీ కూడాను మీ యొక్క పాదాల చెందకు రాక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. ఎందుకంటే మీ మనసు లోతుల్లో ఉన్నటువంటి అసలైనటువంటి నైజం ఎవరికీ కూడాను అర్థం కాదు. అయితే మీరు ఎప్పుడు కూడాను ఒక విషయాన్ని అయితే బాగా ఎక్కువగా ఏదైనా కానీ ఒక విషయాన్ని అనుకుంటారంటే దాన్ని సాధించే వరకు నిద్రపోరన్నమాట. అసలు ప్రస్తుతానికి మీకు ఏ విధమైనటువంటి అవకాశాలు అనేవి జరగబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మనం చూస్తే కొందరు మిమ్మల్ని చేతకానటువంటి వారిలా చూశారు. అవమానాలను కూడా మీకు ఉన్నటువంటి అవమానాలకు గురయ్యే విధంగా కూడా మిమ్మల్ని నిర్ధారించారు. మరొక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కూడాను మీరైతే అనుభవించారు. అంటే చేతుల్లో రూపాయి అనేది నిలకడలేక అన్నిటినీ కూడా చూశారండి. కష్టాన్ని చూశారు, సుఖాన్ని చూశారు, ఎటువంటి మనుషులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనే దాన్ని కూడా చూశారు. అయితే వీటన్నిటినీ కూడాను మించి మీ యొక్క మనసులో తొలిచి వేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే మీరు చాలా రోజుల నుండి ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు. ఇక ఇది అంతా కూడాను నెరవేరాక మీ యొక్క జీవితంలో ఒకే చోట ఆగిపోయినట్లుగా మీకైతే సాధారణంగా అనిపిస్తూ ఉండవచ్చు. భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎప్పుడు తీరుతాయి అనేసి చెప్పేసి మీరైతే పదే పదే ప్రాధేయపడుతూ ఉన్నారు. మీరు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకక చాలా విలువెల్లాడిపోతున్నారు. అయితే ఆ యొక్క ప్రశ్నలకు సమాధానం దొరికేటువంటి శుభగడియలు కూడాను దగ్గర పడ్డాయి. ఇప్పుడు మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశంలో కనుక వెళ్తే ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అనేది అయితే ఇప్పుడు మీకు అయితే వివరిస్తాము. ముఖ్యంగా స్థిరాస్తి లేదంటే ఇల్లు లేదంటే సొంత వాహన కళ చాలా మందికి కూడా కళ్ళు అనేవి అలాగే మిగిలిపోయి ఉంటాయి కదండి. అయితే చాలామందికి కూడా సొంత ఇంటి కళ కొనుక్కోవాలనేసి లేదంటే ఉన్న ఆస్తిని అమ్ముకోవాలి, వేరే చోట స్థిరపడాలి. గత కొంతకాలంగా ఏదో ఒకటి అంటే కొన్ని సమస్యలు లేదంటే డాక్యుమెంట్ సమస్యలు లాంటివి కూడా ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి అలాంటిది ఈ రోజున మధ్యాహ్నం 2 గంటలకు హఠాత్తుగా మీ యొక్క సమస్యలన్నీ కూడాను ఒక్కొక్కటిగా తొలగిపోయి మీ యొక్క ఆస్తికి సంబంధించిన డీల్స్ అన్నీ కూడాను ఓకే అయినట్లుగా మీకైతే సొంత ఇల్లు మీకైతే అంటే సొంతమైనట్లుగా రిజిస్ట్రేషన్ అన్ని కాగితాలు మీ యొక్క చేతికి వచ్చేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. లేదంటే బ్యాంకు నుండి కానీ భారీ లోన్లు శాంక్షన్ అయినట్లుగా మీరు ఒక మంచి శుభవార్తను వినడం ఇటువంటివి అన్నీ కూడా జరగవచ్చు. అయితే ఇది ముఖ్యంగా చాలా మందికి ఉన్నటువంటి ఈ యొక్క స్థిరాస్తికి సంబంధించినటువంటి ఇల్లుకి అని లేదంటే సొంత వాహనం కానీ కొనుగోలు చేయాలి అనుకునేటువంటి వారి యొక్క కళ వారికి కొంతమందికి ఈ రోజు నిజమైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి కొంతమందికి విదేశీ ప్రయాణాలు మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి అక్కడే ఉద్యోగము లేదంటే చదువు కొనసాగించుకోవాలి అనుకునేటువంటి వారికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ వీసాలు రిజెక్ట్ అవ్వడం వల్ల ఎప్పటికప్పుడు బాధపడదు తరచూ ఉంటున్నారు. అయితే ఈ రోజున మధ్యాహ్నం సమయానికి మీకు మీ యొక్క అంటే మీ వీసాకు సంబంధించిన ఏదైనా కానీ గుడ్ న్యూస్ వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీకు ఏదైనా కానీ ఒక మెసేజ్ రావడం లేదంటే ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. మీ సుదీర్ఘమైనటువంటి విదేశీ కళ అనేది ఖచ్చితంగా ఈ రోజున సహకారం అనేది కాబోతుంది. అలాగే కుటుంబంలో శుభకార్యము లేదంటే సంతానం వివాహం కుదరలేనటువంటి వారు అని చెప్పేసి ఏళ్ల తరబడి బాధపడుతున్నటువంటి రాశి వారికి కూడా సంతానం కోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగి అంతా కూడా విసిగిపోయి వేపారైనటువంటి దంపతులకు కూడా ఈ రోజున మీకు తిరుగులేనటువంటి ఒక శుభవార్త వినేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సంబంధం అనేది నిశ్చయం కావడము లేదంటే మెడికల్ రిపోర్టు పాజిటివ్గా రావడము మీ ఇంట్లో పండుగ వాతావరణం అది ఏర్పడడానికి ఇదొక మంచి శుభ సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇది అంతా కూడాను మీరు అసలు ఊహించలేరు. ఒక పెద్ద భారాన్ని ఆందోళన కూడాను మీకైతే శాశ్వతంగా దూరం చేయబోతున్నాడు భగవంతుడు. మీ యొక్క ఆనందాన్ని ఉక్కిరి విక్కిరి చేసే విధంగా హఠాత్ పరిణామాలు అనేవి మీకు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క మార్పులన్నిటికీ గల కారణాలు ఏంటి? కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా. మరి ప్రకృతి భగవంతుడు మిమ్మల్ని ఇంతకాలం పరీక్షించాడు. మీరు అహాన్ని తగ్గించుకొని మిమ్మల్ని మరింత ఎక్కువగా పరిణితి అనేది అంటే మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలా చేసింది కాలం. కాబట్టి ఇలాంటి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉండడం కూడా గొప్ప విషయమే. అంటే మీరు కష్టంలోనూ ఒకేలాగా ఉన్న
ఉన్నారు, సుఖంలోనూ ఒకేలాగా ఉన్నారు. మిమ్మల్ని మీరుగా మార్చుకోవాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోలేదు. మీ యొక్క మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా మార్చుకోలేదు. ఎప్పుడు కూడా శ్రద్ధ అలాగే ఓపికతో మీకు వచ్చినటువంటి కష్టాలను ఎదుర్కొన్నారు, సమస్యలను ఎదుర్కొన్నారు. చిరునవ్వుతో అన్నిటినీ కూడాను కుటుంబంలో ఉండేటువంటి బరువు బాధ్యతలు సైతం మోసుకుంటూ సుదీర్ఘమైనటువంటి ఈ కాలంలో మీరు నెగ్గారనే చెప్పుకోవచ్చు. మీ వరకు కూడా భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష సమయం మీరు విజేతలుగా మారారు. మీ నిరంతరం శ్రమ అనేది పట్టుదల వీటన్నిటిని కూడా భగవంతుడు గుర్తించాడు. కాబట్టి మీకు ఇవ్వవలసినటువంటి అద్భుతమైనటువంటి కానుకలు ఇవ్వక తప్పదు కదా. అయితే ఈ రోజున ఈ మధ్యాహ్నం సమయంలో మీకు కొన్ని అయితే అంటే భగవంతుడి నుండి ఒక కానుక అనేది వస్తుంది. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఉదయం తప్పకుండా మీరు ఈ రోజున ఒక చిన్న పరిహారం కూడా చేసుకుంటే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి ఈ రోజున అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం. మరి ఈ రోజున స్వామివారికి ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క ఆలయానికి అయితే వెళ్ళండి. మరి స్వామివారికి వీలైతే పాలాభిషేకము అనేది చేసుకోండి మీకు ఉన్నటువంటి. అలాగే లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో పాలాభిషేకము అనేది చేయండి. కనీసం ఒక చెంబు నీటితో అయినా కానీ అభిషేకము అనేది చేసి స్వామివారికి చక్కగా పసుపు కుంకుమలతో పూజ అనేది చేయండి. గుడిలో కూర్చుని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాలని అయితే నామజపం అనేది చేయండి. ఒకవేళ మీ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం అనేది లేకపోతే హనుమాన్ ఆలయాన్ని దర్శించి చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే ఈ రోజున కాషాయ రంగు వస్త్రాలను అయితే ధరించండి. లేదంటే మీ వద్ద తెల్లని రుమాలు, కాషాయం రుమాలు రంగులో ఉండేటువంటి ఏ వస్తువులైనా కానీ తెల్లని లేదంటే కాషాయ రంగు ఈ రెండిట్లో ఏదో ఒక రంగులో ఉండేటువంటి రుమాలను ఉంచుకోవడం వల్ల కూడా మానసికమైనటువంటి ప్రశాంతత పెరిగి గ్రహాల యొక్క పాజిటివ్ ఎనర్జీ కూడా మీకైతే పెరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటేనండి, మీ యొక్క నిరీక్షణ కాలము అనేది మీకు ఏదైతే నిరీక్షణ కాలము అనేది ఉందో అది అంతా కూడా ముగిసిపోయింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఇంతకాలం పడినటువంటి కష్టాలు ఏర్పడినటువంటి ఏడ్చినటువంటి ఏడుపులకు భగవంతుడి నుండి మీకు ఒక న్యాయం అనేది జరగబోతుంది. మరి ఈ యొక్క మాటలకు మీ యొక్క మనసు అనేది బలంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనేసి అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి అవకాశాల కోసం మీకు సుదీర్ఘంగా ఎదురు చూస్తూ ఉండండి. కాబట్టి ఈ రోజున ఎంతో అనుకూలమైనటువంటి మార్పులు అనేవి మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు. మరి అంతేకాదండి, ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగులు కాషాయము అలాగే తెలుపు, శుభ దిక్కులు తూర్పు దిక్కు. మరియు ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది కూడా ఎంతో అద్భుతంగా కలిసి వస్తుందండి. ఈ దిక్కుల్లో వచ్చేటువంటి ప్రయాణాలు కూడా అత్యంత అద్భుతమైనటువంటి మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే మీకు అయితే కలిగిస్తుంది అనమాట. అలాగే ఉదయం సాయంత్రం ఇంట్లో ఈ రోజున దీపారాధన అనేది చేసుకోండి. సింధూరాన్ని ముఖ్యంగా ముఖంపై ధరించండి. బయటకు వెళ్ళడానికి మీ యొక్క అంటే ప్రాధాన్యత అనేది అసలు ఇవ్వకండి. అలాగే పెద్దల యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. ఇక ఈ రోజున ఉదయానికి అంటే ఉద్యోగానికి సంబంధించిన మీరు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఏదైనా కానీ మీకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో వాటి నుండి కూడా మీకు ఈ రోజున ఒక రిలీఫ్ అనేది అవ్వబోతున్నారు అనమాట. ఈ విధంగా అయితే ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా సుదీర్ఘమైనటువంటి మీ యొక్క కళ అనేది ఏదైతే ఉంటుందో అది అంతా కూడా పూర్తిగా ఈ రోజున పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి, ఆర్థిక లావాదేవీల్లో కూడాను ఈ రోజున అద్భుతమైనటువంటి గొప్ప మార్పులు అనేవి మీకైతే కనిపించబోతున్నాయి. చూస్తున్నారు కదండి, ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను ఏ విధంగా మీ యొక్క జీవితంపై ప్రభావితం చేయబోతున్నాయి అనేది అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు లైక్ సపోర్ట్. థ్యాంక్ యూ.